మూడు రకాల యథార్థతలు. ఆ యథార్థతలు ఏంటో చెప్తాను. మొట్టమొదటిగా ఏంటంటే నామకార్థ యథార్థత. ఏ యథార్థత? నామకార్థ యథార్థత అంటే మీకు అర్థం కాలేదేమో. ఈ వేషధారణ యథార్థత. వారు పెట్టింది నామకార్థ యథార్థత, మనకు అర్థం అవడం కోసం నేను మార్చుతున్నాను. ఏంటది? వేషధారణ యథార్థత. రెండోది భయముతో కూడిన యథార్థత. రెండోది ఏంటి? భయముతో కూడిన యథార్థత. మూడోది ఏంటి చెప్పనా? హృదయపూర్వకమైన యథార్థత. ఎన్ని యథార్థతలు? మూడు. ఒకటి వేషధారణ యథార్థత, రెండోది భయముతో కూడిన యథార్థత, మూడోది హృదయపూర్వకమైన యథార్థత. ఇప్పుడు ఏ యథార్థత కావాలో మనకి అంటే, ఏ యథార్థత కావాలో చెప్పే ముందుగా అసలు వేషధారణ యథార్థత అంటే ఏంటో చెప్తాను. వేషధారణ యథార్థత అంటే ఒక మాటలో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక మాటలో చెప్తాను. 4 గోడల మధ్యలో ఒకలాగా, నలుగురు మధ్యలో ఒకలాగా. ఒకే మాటలో అర్థమైందనుకుంటాను. వేషధారణ యథార్థత అంటే నలుగురు మధ్యలో ఒకలాగా ఉంటాం, 4 గోడల మధ్యలో ఒకలాగా ఉంటాం. ఈ నలుగురు మధ్యలో ఎలా ఉంటాం అంటే చాలా నీతిమంతులుగా, ప్రార్థనాపరురాలుగా, భక్తిపరురాలుగా చాలా బాగా ఉంటాం. కానీ 4 గోడలకు వెళ్ళిన తర్వాత, తలుపు వేసుకున్న తర్వాత అప్పుడు తెలుస్తుంది. ఈ యథార్థతనే వేషధారణ యథార్థత అంటారు. చాలామంది సంఘంలో ప్రార్థన చేయగానే ప్రార్థన చేస్తారు, ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకోరు. సంఘంలో పాటలు పాడతారు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 2 గంటలు కూడా చాలా నీట్గా, విధేయురాలుగా, శాంతంగా కనబడతారు. బయటికి వెళ్ళిన తర్వాత సూర్యకాంతంలాగా మారిపోతారు. దీనినే వేషధారణ యథార్థత అంటారు. మరి హిజ్కియా గారు దేవుడు ముందు పెట్టింది ఈ యథార్థతని అంటారా? హిజ్కియా గారు దేవుడు ముందు పెట్టింది ఈ యథార్థతని అంటారా? నిజంగా వేషధారణమైన యథార్థత మనలో ఉంటే దేవుడు మనల్ని ఆలకిస్తాడా? అంటే ఒక మాటలో చెప్పాలంటే నటించేవారు మాట. పైకి బతుకగల వారే ఉంటూ దాని శక్తిని ఆశ్రయించిన వారుగా వేషధారమైన యథార్థమైన జీవితం జీవించేవారు. ఒకవేళ ఈ కోవలో మనం ఏమని ఉంటే దేవుడు ఇటువంటి యథార్థత చూసి ఏం కార్యాలు చేయడు. యథార్థత అన్నా కాబట్టి, యథార్థత అంటున్నారు కాబట్టి, ఇజ్గే యథార్థత పెట్టాడు కాబట్టి నేను కూడా ఆదివారం 2 గంటలు నా యథార్థత పెట్టేస్తాను ఒప్పుకోడు దేవుడు. నువ్వు యథార్థంగా నటించడం కాదు, యథార్థంగా జీవించడం. కావున ఈ మొదటి జాబితాలో ఉన్న యథార్థత మనలో ఎవరికైనా ఉంటే కనుక ఈ యథార్థతను బట్టి దేవుడు మన కార్యాలు చేయడండి. పైకి ఒకలాగా, లోపల ఒకలాగా, 4 గోడల మధ్యలో ఒకలాగా, నలుగురు మధ్యలో ఒకలాగా. ఇది మనుషుల దృష్టిలో యథార్థంగా కనబడచ్చు. ఒక మాటలో చెప్పాలంటే ఇది ఎవరి దృష్టిలో యథార్థత? మనుషుల దృష్టిలో యథార్థత. మరి దేవుని దృష్టిలో? ఈరోజు హిజ్కియా దేవునితో పోరాడాడు. తన యథార్థమైన జీవితాన్ని దేవుని దగ్గర పెట్టుకుని నాకు ఆయుష్ పెంచండి ప్రభువా అని అడిగాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఆయుష్ పెంచాడు. ఏకంగా ఆయన నిర్ణయించుకున్న నిర్ణయాన్నే మార్చుకున్నాడు. మరి ఈరోజు కూడా మనకు సమస్యలు ఉన్నాయి, మనకు బాధలు ఉన్నాయి, మనకు ఇబ్బందులు ఉన్నాయి, మనకు కష్టాలు ఉన్నాయి. మనం కూడా ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా నీవు కూడా నా యథార్థమైన జీవితాన్ని జ్ఞాపకం చేసుకో అంటే మరి ఈ యథార్థతను పెడితే దేవుడు ఒప్పుకుంటాడా? ఈ వేషధారమైన యథార్థత పెట్టుకుంటే ఒప్పుకుంటాడు దేవుడు? ఈ యథార్థత దేవుని దగ్గర పెడితే దేవుడు ఒప్పుకోడు. ఎవరు ఒప్పుకుంటారు? పాస్టర్ గారు ఒప్పుకుంటాడు. ఎందుకంటే పాస్టర్ గారికి ఏం తెలీదు, ఎదర నిలబడి వందనాలు చెప్తున్నావు కదా అదే తెలుసు పాస్టర్ గారికి. దేవుడికి నీ నడక, నీ చూపు, నీ తలంపు, నీ ప్రవర్తన, ఇంకా ఆయన లేని చోట ఎక్కడైనా ఉందా? ఆకాశంలో ఉన్నాడట, భూమి మీద ఉన్నాడట, సముద్రం అడుగు భాగాల్లో ఉన్నాడట, పాతాళ లోకంలో ఉన్నాడంట. నీకు ఇంకా తెలియదు ఏ విషయం చెప్పండి. చాలా బాగా చెప్పాడు. మనకందరికి పగలు కనబడుతున్నాయి, జగత్కి ఉంది. ఒకసారి నేను దేవునికి స్తోత్రం కలను కాక. ఇప్పుడు పగలు కాబట్టి ఏ రంగు షర్ట్ వేసానో చిన్నగారు నేను చెప్పగలరు మీరు, అవునంటారు కాదంటారా? చెప్పగలరు. అదే చీకటి అయిపోయి అర్ధరాత్రి 12 గంటలు అయిపోయి లైట్లు ఏమి లేకుండా ఇంకా నీకు గాఢాంధకారం చీకటి వచ్చేసిన తర్వాత మళ్ళీ మేము షర్ట్లు మార్చుకుని వచ్చి మేము ఏ షర్ట్ వేసుకున్నామో చెప్పమంటే మీరు చెప్పగలరా? మీరు చెప్పగలరా? ఎందుకు చెప్పలేరు? మనకి పగలు ఒకలా కనపడుతుంది, రాత్రి కనబడదు. కానీ దేవుడికి
పగలు రాత్రి ఏకరీతిగా ఉన్నాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు చెప్పలేకపోరేమో కానీ ఎవరు చెప్పగలరు మేము ఏ రంగు షర్ట్ వేసుకున్నామని? దేవుడు చెప్పగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఏమనుకుంటున్నాం, చీకటి కదా, తలుపు వేసేసి అనుకున్నాను కదా, లైట్లు ఆర్పేశాను కదా, దుప్పటి కప్పేసుకుని సెల్ ఫోన్ ఓపెన్ చేశాను కదా మనం అనుకుంటున్నాం. ఆయనకి నువ్వు పట్టపగలు ఎలాగైతే కనబడతావో అర్ధరాత్రి చీకట్లో కూడా అంతే రీతిగా ఆయన కనబడుతున్నావు. అంటే రాత్రి పగలు ఎలా ఉన్నాయట? ఏకరీతిగా ఉన్నాయంట. నీకేమో రాత్రి కనబడదు, పగలు కనబడుతుంది. దేవుడికి పగలు ఎంత స్పష్టంగా కనబడుతుందో అర్ధరాత్రి కూడా అంతే స్పష్టంగా నీ దేవుడికి నా దేవుడికి కనబడుతుంది.